వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహబూబ్ నగర్లో రైతు పండుగ ముగింపు వేడుక, హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. యాషెస్ కంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని తోప్, ఆస్ట్రేలియా పీఎం కీలక వ్యాఖ్యలు. ఎంపీ అజ్దుద్దీన్ ఓవైసీ ఇంట్లో సమగ్ర కుటుంబ సర్వే. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024 పరీక్ష తేదీ త్వరలో విడుదల. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ వేదికగా రైతులకు సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన రుణమాఫీ డబ్బులను విడుదల చేశారు. దాదాపు 3 లక్షల మంది రైతులకు 3,000 కోట్లను 4 విడతగా రాష్ట్ర సర్కార్ అందించనుంది. రైతు పండుగ ముగింపు వేడుకల్లో భారీగా ఏడాది పాలనపై విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలకు ధీటైన సమాధానం ఇచ్చారు రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులు కాంగ్రెస్ 10 నెలల్లో చేసి చూపించిందని అన్నారు. బీఆర్ఎస్ సరిగ్గా పాలన చేసి ఉంటే రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చేదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 11,000 కోట్ల రుణమాఫీకి కేసీఆర్ 5 ఏళ్లు తీసుకున్నారు. కానీ తమ ప్రభుత్వం 25 రోజుల్లోనే 23 లక్షల కుటుంబాలకు 18,000 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రుణమాఫీని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా అంటూ దుయ్యబట్టారు రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో మీరు చేయలేని పని మేము చేస్తుంటే మీకు నొప్పి ఎందుకని అడిగారు. మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ సంగతి తెలుస్తామన్నారు రేవంత్ రెడ్డి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2వ టెస్టుకు ముందు ఆసీస్ ప్రైమ్ మినిస్టర్ 11తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లను ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్ కలిశారు. భారత్ ఆసీస్ ప్రైమ్ మినిస్టర్ జట్లతో మరొకసారి ఫోటోలు దిగి వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్లేయర్లను ఉద్దేశించి ప్రధాని ఆల్బనీస్ ప్రసంగించారు. యాషెస్ సిరీస్ కంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని పెద్దదని ఆల్బనీస్ అన్నారు. ప్రపంచ క్రికెట్లో భారత్ ఆసీస్ పోరే అతిపెద్దది అని వ్యాఖ్యానించారు. యాషెస్ సిరీస్ను తలదన్నేలా ఈ పోరు ఉంటుందని అన్నారు. ఇక 1992 తర్వాత భారత్ ఆసీస్ 5 టెస్టుల సిరీస్ను తొలిసారి ఆడటం బాగుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వేగంగా సాగుతోంది. సర్వేలో భాగంగా ఇవాళ నగరంలోని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అజ్దుద్దీన్ ఓవైసీ ఇంట్లో జీహెచ్ఎంసీ అధికారులు సర్వే చేశారు. శాస్త్రీపురంలో ఎంపీ అజ్దుద్దీన్ ఇంటికెళ్లిన అధికారులు ఆయనను కలిసి వారి కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇతర వివరాలు సేకరించారు. సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి ప్రశ్నలకు ఆయన సహకరించి వివరాలు నమోదు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించి వివరాలు ఇవ్వాలని సూచించారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024 పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించే అవకాశం ఉందని ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేట్ లెవెల్ 2 పోస్టుల పరీక్షల షెడ్యూల్ ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్లో విడుదల చేశారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ బులెటిన్ ప్రకారం అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఆప్షన్లు 2 ఫ్యాక్టర్ కంప్యూటర్ బేస్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. అదనంగా వర్తించే చోట కంప్యూటర్ ఆధారిత టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల కోసం 2 ఫ్యాక్టర్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష కూడా ఉంటుంది. ఆ తర్వాత వర్తించే చోట కంప్యూటర్ బేస్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్ లేదా టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. చూసారుగా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.